నమస్తే శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము ఆ గ్రహాలు అవి ఇచ్చే యోగాలు వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతో పాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, 1 ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ, ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, అందులో మొట్టమొదటి రాశి, తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత ప్రభావం వల్ల గురుడు వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ శని భగవానుడు మీకు ఈ రాశిలో ఉండే వారికి భాగ్య స్థానంలోను ఉచ్చ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. కుజుడు ధనయోగాన్ని ఈ రాశిలో ఉండే వాళ్ళకి కలగజేస్తున్నాడు. అయితే కొంచెంగా శ్రమ పడితే అవకాశాలు ఎక్కువ వచ్చేటట్టు కనబడుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయంటే మీరు విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసి గత కొంతకాలంగా విఫలం అవ్వడము, ఫెయిల్ అవ్వడము, లేదా రాకపోవడము, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా చేసేందుకు అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా మీరు ఒక మెట్టు ఎక్కే అవకాశం కనబడుతోంది. స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు, అంటే ఏదైనా ఆస్తులు కొని, ఇళ్ళు, భూమి ఇలాంటివి ఏవైనా కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయము. సంతాన సంబంధిత సంతోషకరమైన వార్తలు వినడంతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి పనులు, అంటే కొంతకాలంగా మీకు ప్రభుత్వ పనులు వాయిదా పడ్డము, రాకపోవడము, అవ్వకపోవడము జరిగినట్టయితే కనుక అవి ఈ సమయంలో అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ప్రత్యేకమైన లాభాలు ఏంటంటే ఎన్నో రోజులుగా మీకు నిలిచిపోయిన పనులు కానీ, లేదా కోర్టు వ్యవహారాలు కానీ, లేదా కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉండి ఉంటే గనక అవి మీకు సానుకూలంగా అనుకూలంగా పరిష్కారం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి పనులు, సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయ దర్శనం చేసుకుని శివారాధన చేయించుకోవడంతో పాటు మీ పేరిట బిల్వదళ అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తర్వాత తల్లికి సేవ చేయడం, మాతృసేవ లేదా మాతృ సమానురాలైనటువంటి వారికి కూడా సేవ చేసిన మంచి జరిగే అవకాశం ఉంది. పాలను దానంగా ఇవ్వండి. మీ యథాశక్తి పాలను దానంగా ఇవ్వడంతో పాటు సాయంత్రం పూట చంద్ర దర్శనం చేసుకుని ఓం చంద్రాయ నమః అని 6 సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడంతో పాటు మీరు ఇవ్వవలసిన దానాలు
పాలు, బియ్యము మీ యథాశక్తి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి సోమవారము అంటే మళ్ళా సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు మీరు ఈ దానము, ఈ మంత్రము చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి: ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్.